అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. సో, వరలక్ష్మి వ్రతం హడావిడి అందరికీ అయిపోయింది కదండీ! చక్కగా అందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని సుసంపన్నం చేసుకున్నాం. చాలామంది చేసుకున్నారు. అయితే ఇందులో ఏంటంటే వాటిని ఏమైనా తొక్కిసలాటలో గట్రా జరిగితే అపశృతులు జరిగాయి అంటారు. ఇక్కడ అలా కాదు కానీ అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి? కల్పంలో ఎలా చెప్తుంది? అంటే మనకి ఆ కథ ఉంది కదండీ! హ్మ్. కథలో కుండిన నగరం, చారుమతి, హ్మ్. ఎవరు చేసుకున్నారు? ఎలా చేసుకున్నారు? కలశ ఎలా స్థాపించారు? అమ్మవారి రూపు ఎలా పెట్టుకున్నారు? తోరం ఎలా కట్టుకున్నారు? ఇవన్నీ ఆ వ్రతంలో ఉన్నాయి. ఎవరు చెయ్యాలి? ఎవరెవరు ఇంతకు మునుపు చేశారు? ఇవన్నీ కూడా ఆ వ్రత కథలో ఉన్నాయి. అయితే మనకి అన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే షో. భక్తిని ఎంత బాగా ప్రజెంట్ చేస్తే భక్తి అనుకుంటారనా? హుహు. భక్తి విషయాలని కూడా ఒక ఈవెంట్ లాగా మార్చేస్తే అందులో ఆ పూర్తయిన తర్వాత అలసట మాత్రమే మిగులుతుంది తప్ప ఏముండదు. డబ్బు ఖర్చు, అలసట. కానీ అదే అసలు మనకి కల్పోక్త ప్రకారంగా వ్రతం ఎలా చేసుకోవాలి అన్నది చేసుకుంటేనండి మనస్సుకి ప్రశాంతత, తృప్తి జరుగుతుంది. అసలు ఆ పండగ వస్తోందనంటే హడావిడి కాదు, ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన ఇంటికి మన పిల్ల లేదా పిల్లవాడు ఎక్కడికో బయట ఊరు వెళ్ళిన వాళ్ళు ఓ ఏడాది తర్వాత వస్తున్నారనుకోండి, వాళ్ళు వస్తారన్న రోజున మనం చేసేది హడావిడి అనరు, సందడి. హడావిడికి, కంగారుకి, సందడికి, సంతోషంతో చేసే పనులకి అన్నిటికీ ఒకటే. అన్నీ మేళవించేసి అనుకుంటున్నారు. ఏది ఏమిటో తెలియకుండా అయిపోతున్నారు. మన పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు మనకి ఆనందం ఉంటుంది, ఒక సరదా ఉంటుంది, సందడిగా ఉంటుంది. వాళ్ళు ఉన్న రోజులు ఉండి ఆ తర్వాత వాళ్ళ పనుల కోసం మళ్ళీ వాళ్ళు బయలుదేరిన రోజున ఆనందంగానే వాళ్ళని పంపించినప్పటికీ కొంచెం కాస్త మన మనసు అయ్యో అనిపించినా, అంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించినా తృప్తిగా ఉంటుంది. ఇదేం గొడవలండి, ఎక్కడ లేని ఫ్యాషన్లు వరలక్ష్మి వ్రతంలో వచ్చేసి ఆ స్లీవ్లెస్ జాకెట్లేంటి ఇలాగా. అసలు సరే, పూర్వకాలం నాటి అంటే పూజలు చేసేటప్పుడు ఆ కచ్చ అని చెప్పడం, పంచకట్టు ఎందుకు చెప్పారు? మీరు లక్షలు పోసి ఇప్పుడు నిజంగా రీల్స్ కోసమనో, యూట్యూబ్ ఛానల్స్ కోసమనో, వ్యూస్ కోసమనో చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఆర్భాటాలు ఎక్కువగా చూపిస్తున్నారు కదా! మీరు చూపించిన ఆర్భాటాలు చెప్పండి, ఎవరైనా అనుసరించదగినవా? అసలు ఇవి వ్రతంలో ఉన్నాయా? ఇంకో విడ్డూరం ఏమిటంటే ఈ వ్రతంలో మగవాళ్ళు కూర్చోవడం నేను ఎక్కడా చూడలేదమ్మా. సత్యనారాయణ వ్రతానికి కూర్చోవాలి కానీ వరలక్ష్మి వ్రతానికి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటారా? ఇది స్త్రీలు, ఆడవారు ముత్తైదువులు చేసుకునేటటువంటి వ్రతం. ఇదిగో ఇందులో కన్నెపిల్లల్ని కూడా కూర్చోపెట్టారు అనంటే శ్రావణ మంగళవారాల నోములు ఉంటాయి చూశారు, అవి కన్నెపిల్లలకి కూడా చేయించేవారు. అంటే ఎందుకు చేయించేవారు అనంటే చిన్నప్పుడు చెప్పేవారు మంచి మొగుడు వస్తాడే అని. అయితే ఇప్పుడు అది దాని వెనకాతలు ఉండే రహస్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మన సంప్రదాయాలు, మన అలవాట్లు, మనకు ఉండేటటువంటి పండగలు, ఈ వ్రతాలు ఇవన్నీ కూడా అంటే పసుపు రాయడం అన్నది, బొట్టు పెట్టడం అన్నది ఇవన్నీ కూడా నేర్పించడానికి ఇదిగో 5 ఏళ్ల పాటు ఈ వాయనం ఇవ్వడాలు, వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అని అనిపించడాలు ఇవన్నీ అలవాటు చేసేవారు పిల్లలకి. అప్పుడు కూడా చక్కగా ఇలాంటి వ్రతం అని అనగానే నిండుగా పరికిణి. ఇప్పుడు 6 ఏళ్ల పిల్లకో 7 ఏళ్ల పిల్లకో చేస్తే ఈ పిల్ల వెళ్ళి వాయినాలు ఇస్తుందంటే ఆ పరికిణి కాళ్ళల్లో పడిపోతూ
ఆ సందడే సందడి, ఆ ముచ్చటే ముచ్చట, ఆ చక్కతనమే చక్కతనం. చక్క జడ కుప్పలేసి, జడ వేసి, చిన్న వడ్డాణం పెట్టి, ఆ! పాపిడి చీర పెట్టి, ఆ అమ్మాయిని వాయనం ఇప్పిస్తుంటే ఎంత నిండుగా ఉంటుంది. ఆ! పడ్డల్లాగా ఇంతేసొచ్చేసి వీళ్ళందరూ కూడా వ్రతాలు చేసుకుంటూ, ఆ! దానికింకా స్లీవ్‌లెస్‌లు ఇంకా వెనకాతల అసలు నేను చెప్పానుగా అసలు ఎందుకర్రా పైటలు? అక్కడ చీర ప్రదర్శన, మరోటి ప్రదర్శనో నాకసలు అర్థం కాలేదు. సరే, కాళ్ళకి పసుపు రాస్తున్న వాళ్ళకి కాళ్ళకి మట్టెలుండొద్దా? పోనీయర్రా ఎప్పుడో మొగుడు చల్లగా ఉండాలని మంగళసూత్రం తీసి ఎక్కడో దాచుకుంటున్నారు గదా! హ్మ్. మట్టెలు కూడా పీకి పడేస్తున్నారా ఏంటి? అసలు మట్టెలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా మీకు? ఎందుకది పెళ్లి రోజు నాడే ఎందుకు పెడతారో? అది కూడా ఆ పెళ్ళికొడుకు చేతే ఎందుకు పెట్టిస్తారు? ఇవేవి తెలియక మనం పెట్టుకొని మనంగా అలంకరించుకునే వాటివైతే మీరు పెళ్ళికి ముందు కూడా కొనుక్కోవచ్చుగా. ఆ! ఎందుకు వాటిని అయి పెద్ద ఖరీదేం కాదుగా. మహా అయితే రూ. 1000లో వచ్చేస్తాయి. అంతకన్నా మీ ఆర్టిఫిషియల్ నగల కోసం బోలెడంత ఖర్చు పెడుతున్నారు. మట్టెలెందుకు పెట్టుకోరు? అంటే మీకు కూడా తెలుసు మట్టెలు పెట్టుకోవడానికి ఇట్స్ అన్ ఇండికేషన్ ఫర్ కంజుగల్ లైఫ్. అందుకని అలా ఎవరు పడితే వాళ్ళు మార్కెట్‌లో కొనుక్కొని అదొక అలంకరించే వస్తువులా పెట్టేసుకుంటామంటే బాగోదు, తంతారని చిన్న భయం ఎక్కడో ఉంది అందుకే. కానీ ఇలాంటి పూజలు అన్నప్పుడు పెళ్ళైన వారు కాళ్ళకి మెట్టెలు లేకుండా ఎలా? ఆ! కాళ్ళకి మట్టెలు లేకుండా వచ్చేస్తారు. మెడలో మంగళసూత్రం లేకుండా వచ్చేస్తారు. మొహాన బొట్టు లేకుండా వచ్చేస్తారు. అసలు ముత్తైదుకి వాయనం ఇస్తున్నారో లేదో కూడా తెలీదు. అలా అనేసరికల్లా మిగిలిన వాళ్ళందరూ రెడీ అయిపోతారు. వాళ్ళు మనుషులు కారా? అయ్యయ్యో! వాళ్ళు మనుషులు కారని అనలేదండి. వాళ్ళకి కూడా ఇవ్వండి. మా అత్తగారైతే శ్రావణ మంగళవారం నోములు మాకు ముత్తైదువులకిచ్చేది, ఇప్పించేవారు. అలాగే అమ్మమ్మల్లాంటి వాళ్ళు, నానమ్మల్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వాయనం, ఇస్తిరమ్మ వాయనం అని చెప్పరు. బొట్టు పెట్టరు. కానీ వాళ్ళ చేతుల్లో ఈ వాయనం, ఆ చలిమిడి అవి పెట్టి అక్షింతలిచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుంటారు. ఏది ఎక్కడ ఎలా చేయాలో తెలీదు. తెలియకపోతే తెలుసుకోరు. అదేదో సామెత ఉంది గదా! చాదస్తపు మొగుడు చెప్తే వినడు, తిడితే ఏడుస్తాడు. అలాగే తయారైపోయారు అందరూ కూడా. హ్మ్. వరలక్ష్మి వ్రతం ప్రియుడితో చేసుకోవడం ఏమిటి? అసలు భర్తతో కలిసి చేసుకునే వ్రతం ఇది కాదు. సత్యనారాయణ వ్రతాన్ని మాత్రం భర్తతో కలిసి భార్యాభర్తలిద్దరూ కలిసి కూర్చొని చేస్తారు. అదిగో ఆ వ్రతంలో పిల్ల, జల్ల అందరూ కూడా కూర్చుని పాల్గొంటారు. వరలక్ష్మి వ్రతం కేవలం ఇంటి ఇల్లాలికి చెప్పారు. శ్రావణ మంగళవారం నోములు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి, అలాగే కన్నె పిల్లలకి నోములని చెప్పారు. హిందూ ధర్మం పట్ల తెలిస్తే తెలిసినట్టు ఉండండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొహమాట పడకుండా నేర్చుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఎవరికి తోచింది వాళ్ళు చేసేసి, వాటిని రీల్స్ చేసేసి, వాటినేమో ఒక షోకేస్‌లో పెట్టేసినట్టు పెట్టేస్తే, మీకు 4 వ్యూస్ వస్తాయేమో గానీ, మీరు చేసింది తంతు మాత్రమే. వ్రతం కాదు, పూజ కాదు. సో, మరి రిజల్ట్ లేని పరీక్షలు మీరు రాయడం మీకు అలవాటైతే రాసుకోండలా. ఏ? అంచేత వరలక్ష్మి వ్రతాన్ని నేనింత బాగా అలంకరించాను. అది ఫోటోలు తీసి పెట్టడం అసలు ఎంతవరకు అంటే, ఇప్పుడు ఇంట్లోనే పెద్దవాళ్ళు కొంతమందుంటారు. లేదా దూరదేశాల్లో ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళు చూడలేకపోతున్నారని మన ఇంటి మనుషులకి మన ఫోటో మన ఇంట్లో మహాలక్ష్మి ఇదిగో ఈరోజు ఇలా పూజ చేసుకున్నానండి అని చెప్పడానికి మాత్రమే తప్ప, ఇది స్టేటసుల్లో పెట్టేసి, అసలు ఇంటి మహాలక్ష్మిని చూపించరండి ఎవరికీని. దిష్టి తగులుతుందని. తెలుసా? తెలీదు గదా! పోనీ ఇప్పుడు తెలుసుకోండి. అంచేత ఇంటి దేవతలని, దే దేవీ దేవతలని ఇలాంటి వ్రతాలు చేసినప్పుడు ఫోటోలు తీసి మీడియాలో వదిలేయరు. అది పద్ధతి కాదు. హ్మ్. ఎందుకంటే మన ఇంటి ఆడపిల్లని గాని, మన ఇంటి కోడల్ని గాని మనం ఇలా ప్రదర్శన పెడతామా? పెట్టం కదా! అలాగే మన ఇంటి అమ్మవారిని కూడా అలాగే చూసుకోవాలని నాకొక మహానుభావుడు చెప్పారు. ఒక దీక్షాపరుడు, పూర్ణ దీక్షాపరుడు. ఆ రోజు నేను తెలుసుకున్నాను. కాబట్టి
పూజ చేసింది మనలో మనకి ఇళ్లలో ఇప్పుడు మా అమ్మగారు లేచి నడిచి రాలేరు. ఆవిడకి చూపించాలంటే కష్టం. కాబట్టి ఫోటోలు తీసుకెళ్ళి, అమ్మ ఇవాళ ఇలా పూజ చేసుకున్నాను, ఇదిగో ఇలా పెట్టానని చూపించడానికి. ఇంతే తప్ప నేను ఉన్నవన్నీ నగలు పెట్టుకున్నాను. అక్కడ ఇంకా కొంతమంది విచిత్రాలండి. ఎక్కడెక్కడ లేనివి ఏమిటేమిటో బంగారు పువ్వులు అంటున్నారు. అవన్నీ పెడుతున్నారు. నోట్ల కట్టలు కూడా పెడుతున్నారు. ఇది దీపావళి అమావాస్య పూజ కాదు. నోట్ల కట్టలు, కరెన్సీలన్నీ అక్కడ పెట్టి పూజ చేయడానికి. ఎవరి మనసుకు అంటే మనస్సు తోచిన విధంగా వెళుతున్నారు తప్ప శాస్త్ర విధంగా ఎవరు చేస్తున్నారో చూడండి. మనం శాస్త్రం ఏం చెప్పిందో అది చేస్తే చాలండి బాబు. ఇన్ని పోకడలు మనకు అక్కర్లేదు. ఏమంటారు? సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః. ఉంటాను.